నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సూక్ష్మ సేద్యానికి చిరునామాగా ఏపీ ఏఐని అన్ని రంగాల్లో వినియోగించాలని సీఎం చంద్రబాబు పిలుపు. మహానాడు నిర్వహణపై టీడీపీ పొలిట్ బ్యూరోలో చర్చ. 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించడంపై సమాలోచనలు. మద్యం కేసులో గోవిందప్ప బాలాజీకి ఈ నెల 20 వరకు రిమాండ్. సిట్ కార్యాలయంలో కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి విచారణ. అవినీతి ఆరోపణలతో కడప మేయర్ సురేష్ పై వేటు. పదవి దుర్వినియోగం చేసిన మాచర్ల మున్సిపల్ చైర్మన్ కిషోర్ కు ఉద్వాసన. బీఎస్ఎఫ్ జవాన్ ను భారత్ కు అప్పగించిన పాకిస్తాన్. పొరపాటున సరిహద్దు దాటిన పూర్ణం కుమార్ షా. అరుణాచల్లో కొన్ని ప్రాంతాలకు చైనా పేర్లు. అహంకారపూరిత చర్యలంటూ భారత్ మండిపాటు. సీజేఐగా ప్రమాణం చేసిన జస్టిస్ బిఆర్ గవాయ్ అత్యున్నత పదవి చేపట్టిన రెండో దళిత వ్యక్తిగా రికార్డు. ఆంధ్రప్రదేశ్ను సూక్ష్మ సేద్యానికి చిరునామాగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. విజయవాడలో పశుసంవర్ధక శాఖ నిర్వహించిన టేక్ ఏఐ సదస్సులో పాల్గొన్న సీఎం వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రతిభ చూపిన వారి అనుభవాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కృత్రిమ మేధను అన్ని రంగాల్లో వినియోగించాలని పిలుపునిచ్చారు. సాంకేతిక వినియోగంతో సాగులో అధిక లాభాలు గడించవచ్చని సీఎం చంద్రబాబు అన్నారు. 2 లక్షల మంది లైవ్ స్టాక్ మీద కుటుంబాలు ఆధారపడుతున్నాయి. ఈరోజు 13.5% జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఒక్క లైవ్ స్టాక్ మీద వస్తుంది. 42 లక్షల మందికి జీవనోపాధి ఈరోజు లైవ్ స్టాక్ గా తయారైంది. అందులో మిల్క్ ఒకటి, డైరీ ఒకటి, మిల్క్ తర్వాత పౌల్ట్రీ ఒకటి, దీని తర్వాత మీట్ ఒకటి. ఇవన్నీ చూసినప్పుడు కామన్ మ్యాన్ అంతా కూడా చాలా మంది డైరీ వల్ల కరువు జిల్లాల్లో జీవనోపాధిలకు వస్తూ ఉంది. 15 రోజులకు ఒకసారి డైరీ నుంచి డబ్బులు వస్తున్నాయి. ఆ డైరీ నుంచి వచ్చే డబ్బులతో వాళ్ళ జీవనోపాధి కూడా సులభం అవుతా ఉంది. ఈ సంవత్సరం మనం చూస్తే 1,69,000 కోట్ల రూపాయలు లైవ్ స్టాక్ లో జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఉంది. ఇది హైయెస్ట్ అమంగ్ ఆల్ సెక్టర్స్. దీని తర్వాత హార్టికల్చర్. మీరు ఒకసారి చూస్తే 18 లక్షల హెక్టార్లో హార్టికల్చర్ ఉంది. 1,55,000 కోట్ల రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ వస్తుంది. వ్యవసాయం దగ్గర ఇప్పుడు చేసేదే చూస్తే 50 లక్షల హెక్టార్లు వ్యవసాయం చేస్తారు. వాళ్ళ ఆదాయం 51,000 కోట్ల రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఉంది. అది చూసిన తర్వాత మొన్నే ఆదేశాలు ఇచ్చాను, డబల్ చేయమని. 18 లక్షల హెక్టార్లని 36 లక్షల హెక్టార్లు రాబోయే 5 ఏళ్లు చేస్తే వీళ్ళ ఆదాయం కూడా డబుల్ అవుతుందనే ఉద్దేశంతో ఆదేశాలు ఇచ్చాను. దాని టెక్నాలజీ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అవన్నీ చేస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది. డైరీ షెడ్స్కి ఎక్కడైతే విలేజ్ లెవెల్లో ప్రాపర్టీ ట్యాక్స్ కానీ హౌస్ ట్యాక్స్ కానీ ఇస్తే అవన్నీ ఇమ్మీడియట్గా రద్దు చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ బ్యాంకులకు కూడా చెప్తున్నా, మీ డబ్బులు కూడా ఏ సెక్టర్ ఎక్కువ జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఉందో, ఏ సెక్టర్లో ఎక్కువ మంది పేదవాళ్ళు ఆధారపడుతున్నారో అలాంటివన్నీ కూడా ఇంటిగ్రేట్ చేయాలి. ఈ సంవత్సరం 2,50,000 ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ ప్రాధాన్యత ఇచ్చాం. ఆటోమేషన్ కూడా వస్తుంది. అవసరమైతే ఈ క్యాటిల్ డెవలప్మెంట్ కానీ డైరీ డెవలప్మెంట్లో దీనికి కూడా సపోర్ట్ ఇస్తాం. భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ బయోవెట్ దేశీయంగా అభివృద్ధి చేసిన బయోలంపే వ్యాక్సిన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ఆవిష్కరించారు. విజయవాడలో నిర్వహించిన లైవ్ స్టాక్ టెక్ ఏఐ 2.0 కాంక్లేవ్ వేదికగా వ్యాక్సిన్ ను ఆవిష్కరించారు. పశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, వ్యాధి లేని పశుపోషణను ప్రోత్సహించడం ద్వారా రైతులకు, పశు సంపత్తి యజమానులకు మేలు చేస్తుందని బయోవెట్ ప్రతినిధులు సీఎంకు వివరించారు. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన మొదటి మార్కర్ వ్యాక్సిన్ గా ఇది గుర్తింపు పొందిందన్నారు. లంపీ వ్యాధి నిర్ధారణ, నియంత్రణలో
పెరుగుదలలో ఈ వ్యాక్సిన్ ఉపయోగపడుతుందని వివరించారు. రాష్ట్రంలో 20% పశు సంపత్తి వృద్ధి లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ వ్యాక్సిన్ కీలక పాత్ర పోషిస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. 3 నెలల వయసు పైబడిన పశువులకు ఏటా ఒకసారి ఇచ్చే ఈ వ్యాక్సిన్ను బయోవెట్ సంస్థ బెంగళూరు ప్లాంట్లో ఉత్పత్తి చేయనుంది. విజయవాడ విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులకు రుణాలు ఇచ్చేందుకు విదేశీ బ్యాంకులు ముందుకొచ్చాయి. ప్రపంచ బ్యాంకు, న్యూ డెవలప్మెంట్ బ్యాంకు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు, ఆసియా మౌలిక వస్తుల పెట్టుబడుల బ్యాంకు సహా పలు విదేశీ బ్యాంకుల ప్రతినిధులతో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. విజయవాడలో ప్రతిపాదిత మెట్రో కారిడార్లను క్షేత్రస్థాయిలో ఆయా బ్యాంకుల ప్రతినిధులు పరిశీలించారు. 2 మెట్రో ప్రాజెక్టులకు 12,000 కోట్ల రుణం అవసరమని భావిస్తున్నారు. విశాఖ మెట్రోకు 6,100 కోట్లు, విజయవాడ మెట్రోకు 5,900 కోట్లు రుణం సమీకరించాలని నిర్ణయించారు. తక్కువ వడ్డీకి రుణమిచ్చే బ్యాంకులను మెట్రో కార్పొరేషన్ ఎండీ అన్వేషిస్తున్నారు. త్వరలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో విదేశీ బ్యాంకుల ప్రతినిధులు చర్చలు జరపనున్నట్లు తెలిసింది. పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు జోరందుకున్నాయి. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో 3వ కట్టను జలవనరుల శాఖ అధికారులు రంగంలోకి దించారు. సీఎం చంద్రబాబు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 1 నుంచే 3వ కట్టారు పనులు ప్రారంభించాల్సి ఉండగా విడిభాగాలు ఏప్రిల్ నెలాఖరుకు చేరాయి. ఆ తర్వాత వాటిని బిగించిన జలవనరుల అధికారులు 3వ కట్టరుకు పూజా కార్యక్రమాలు నిర్వహించి పనులు ప్రారంభించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కోసం భూమిలో గొయ్యి తవ్వి కాంక్రీట్ నింపేందుకు ఈ కట్టర్ను వినియోగిస్తారు. ఇప్పటికే 2 యంత్రాలు ఈ పనులు చేస్తుండగా 3వ యంత్రం కూడా అందుబాటులోకి రావడంతో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఊపందుకోనుంది. బుడమేరు గండ్లు శాశ్వతంగా పూడ్చడంతో పాటు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు త్వరలో మొదలు పెట్టబోతున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. బుడమేరు వరదలప్పుడు అత్యవసరంగా పూడ్చిన గండ్లను ఆయన పరిశీలించారు. బుడమేరు డైవర్షన్ కెనాల్ సామర్థ్యాన్ని 37,500 క్యూసెక్కులకు పెంచేలా ప్రతిపాదనలు సిద్ధం చేశామని వివరించారు. మాన్సూన్స్ కూడా ఎర్లీగా వస్తాయి. ఇప్పుడు 1 యూనిట్ మాత్రమే పనిచేస్తుంది. 3 యూనిట్లు పెట్టుకోండి, 3 షిఫ్ట్లు పెట్టుకోండి. ఖచ్చితంగా రేపు జూన్ 10వ తారీఖు కల్లా ఒక 3 మీటర్స్ వాల్ సేఫ్టీ లైన్లోకి ఖచ్చితంగా తీసుకురావాలని చెప్పేసి ఏజెన్సీకి అధికారులకు కూడా తగినటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి ఎనికేపాడు యూటీ వరకు ఆ ఓల్డ్ ఛానల్ కూడా డెవలప్ చేయడానికి సమాంతరంగా పాత కాలువ అది డెవలప్ చేసి తద్వారా ఒక 20,000 25,000 క్యూసెక్కుల నీరు ఎనికేపాడు యూటీ నుంచి కొల్లేరుకి తీసుకెళ్లేటువంటి విధంగా కూడా ఒక ప్రతిపాదనను ఆ ల్యాండ్ ఎక్విజిషన్ అన్ని కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే బుడమేరు ఈ డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో ఇది కూడా ఒక 6,000 నుంచి 8,000 కోట్ల రూపాయల వరకు ఈ వర్క్స్ అన్నిటికీ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం సహకారంతో డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి మరి ఈ పనులు చేపట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క డిపిఆర్ను కూడా పూర్తి స్థాయిలో ఒక 4 రోజుల్లోనే తయారు చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ పనులు పూర్తి చేయడానికి పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. మద్యం కుంభకోణం కేసులో భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీకి విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. గోవిందప్పను అధికారులు విజయవాడ జైలుకు తరలించారు. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన 1,000 కోట్ల ముడుపుల సొత్తును డొల్ల కంపెనీలకు మళ్లించి అంతిమ లబ్ధిదారుకు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన గోవిందప్ప బాలాజీని సిట్ కర్ణాటక తమిళనాడు సరిహద్దుల్లో అరెస్టు చేసింది. విజయవాడ తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టింది. మద్యం కేసులో 33వ నిందితుడిగా ఉన్న గోవిందప్ప బాలాజీ జగన్ సతీమణి భారతి తరపున ఆర్థిక వ్యవహారాలన్నీ చూస్తుంటారు. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో కొన్నాళ్లుగా అజ్ఞాతంలో గడుపుతున్న నాటి సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి ఎట్టకేలకు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో 31వ నిందితుడిగా ఉన్న ధనుంజయ రెడ్డి, 32వ నిందితుడిగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు వచ్చారు. ఈ నెల 16 వరకు వారిద్దరిపై చర్యలు చేపట్టవద్దన్న సుప్రీంకోర్టు విచారణకు హాజరు కావాలని తేల్చెప్పింది. ఈ నేపథ్యంలో విజయవాడ కార్యాలయానికి వచ్చిన వారిద్దరిని అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. అవినీతి, పదవీ దుర్వినియోగానికి పాల్పడిన కడప మేయర్ సురేష్, మాచర్ల మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్పై ప్రభుత్వం కొరడా జులిపిస్తోంది. ఇద్దరిని పదవుల నుంచి తొలగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
కొన్నాళ్లుగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప మేయర్ సురేష్ బాబుపై ప్రభుత్వం వేటు వేసింది. ఆయన్ను ఆ పదవి నుంచి తొలగిస్తూ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న వర్ధిని కన్స్ట్రక్షన్ పేరుతో మేయర్ సురేష్ బాబు కడపలో పలు పనులు చేపట్టినట్లు విచారణలో వెల్లడైంది. 36 లక్షల రూపాయల అవినీతికి పాల్పడినట్లు సురేష్ బాబుపై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మంగళవారం విజయవాడలోని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎదుట విచారణకు హాజరై సురేష్ బాబు వివరణ కూడా ఇచ్చారు. తాజాగా పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నోటిఫికేషన్ విడుదల చేసిన 2 వారాల తర్వాత మేయర్ సురేష్ బాబు పదవి నుంచి తొలగింపు అమలులోకి వస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఫిర్యాదు మేరకు విజిలెన్స్ విచారణ చేపట్టిన ప్రభుత్వం సురేష్ను పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మాచర్ల మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ను ప్రభుత్వం తొలగించింది. ఈయన పదవీ దుర్వినియోగానికి పాల్పడినట్లు అధికారులు తేల్చారు. 2023 ఆగస్టు నుంచి కౌన్సిల్ సమావేశాలకు గైర్హాజరవుతూ వస్తున్నందున కిషోర్ను ఆ పదవి నుంచి తొలగిస్తూ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు. తురకా కిషోర్ అనుమతి లేకుండా వరుసగా 15 కౌన్సిల్ సమావేశాలకు గైర్హాజరయ్యారు. ఈ కారణంతోనే పదవి నుంచి తప్పించారు. శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం జగన్కు షాక్ ఇచ్చారు. మండలి డిప్యూటీ చైర్పర్సన్ పదవితో పాటు వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. మండలి చైర్మన్ మోషన్ రాజుకు తన వ్యక్తిగత సిబ్బంది ద్వారా రాజీనామా లేఖ పంపిన జకియా ఖానం ఆ తర్వాత విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి, మంత్రి సత్యకుమార్ ఆమెను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ముస్లిం మహిళలకు భరోసా ఇచ్చిన ఏకైక ప్రధాని మోదీయేనని జకియా ఖానం కొనియాడారు. నేను ఒక ధైర్యంగా నిర్ణయాన్ని తీసుకున్నాను. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా తన బిడ్డలుగా భావించి ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీల విషయంలో వస్తే త్రిపుల్ తల్లాహ్ కానీ ఒక బిల్లులో కూడా మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. ముస్లిం మైనార్టీలకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమని చెప్పుకునే వాళ్ళు కొందరు ఉంటే వాళ్లకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలా, మమ్మల్ని చూసి వాళ్ళు కూడా ముందుకు రావాలనే ఉద్దేశంతో నేను ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి చేరాను. భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అని చెప్పి విపక్ష నాయకులు మా మీద ఏమైనా విమర్శ చేయొచ్చేమో కానీ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఆ రకంగా వ్యవహరించలేదు. అందరినీ భారతీయులు అనేటువంటి ఒక భావనతోటి ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి సందర్భంలో ఆ యొక్క మనోభావాన్ని గుర్తించి ఇవాళ జాకియా గారు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంలో వారిని నేను హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. తిరుమల శ్రీవారి నామాలను కించపరిచేలా పాట చిత్రీకరించిన తమిళ సినిమా నిర్మాత కథానాయకుడికి లీగల్ నోటీసులు పంపినట్లు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసిన ఈ వ్యవహారంపై తమిళ ప్రభుత్వం కూడా స్పందించాలని భానుప్రకాష్ కోరారు. కోట్లాది మంది హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిత్యం స్మరిస్తున్నటువంటి గోవింద నామాల్ని తమిళనాడుకి సంబంధించినటువంటి నిహారిక ఎంటర్టైన్మెంట్ వారు డిడి నెక్స్ట్ లెవెల్ సినిమాలో ఆ స్వామివారి నామాల్ని ఒక పాటలో అసభ్యంగా జోడించి గోవింద భక్తుల మనోభావాలు బాధపడే విధంగా వివరించారు. అందులో భాగంగా టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా గోవింద భక్తుడిగా నేడు మా అజయ్ కుమార్ అడ్వకేట్ ద్వారా ఆ సినీ యూనిట్ కి సంతానం హీరోకి నిహారిక ఎంటర్టైన్మెంట్ యాజమాన్యానికి వారికి లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయకుండా వారికి ఒక భయం ఉండే విధంగా 100 కోట్ల రూపాయలకి డెఫర్మేషన్ కూడా మేము ఈ రోజు వారికి నోటీసులు పంపించడం జరిగింది. తమిళనాడు నుండి ప్రభుత్వం కూడా దీన్ని చూడనట్టు వివరిస్తోంది. అక్కడ డిఎంకే ప్రభుత్వం కూడా ఒక నాస్తిక ప్రభుత్వం కాబట్టి గోవింద భక్తులు, వెంకటేశ్వర స్వామి భక్తులందరినీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ సినీ యూనిట్ నిహారిక యూనిట్ బహిరంగ క్షమాపణ హిందువులకి గోవింద భక్తులకి చెప్పాలని చెప్పి, అలాగే మేము పంపించే లీగల్ నోటీసు 15 రోజుల లోపల దీని గానీ రెస్పాండ్ కాకపోతే వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా మేము చర్యలు తీసుకోబోతున్నాం. తాజాంశాన్ని చూస్తున్నాం. ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాల అమలుపై తెలుగుదేశం పొలిట్ బ్యూరోలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీపం పథకం లబ్ధిదారులు సిలిండర్ తీసుకున్నా తీసుకోకపోయినా 3 సిలిండర్ల నగదు ఒకేసారి వారి ఖాతాలో వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, సంక్షేమ పథకాల గురించి టీడీపీ పొలిట్ బ్యూరోలో తీసుకున్న ఇతర నిర్ణయాలేంటి? షాహిద్, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘంగా
పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఇందులో అటు పార్టీ పరంగాను ఇటు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు పరంగాను రెండింటికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ప్రధానంగా సంక్షేమ పథకాలు అమలుకు సంబంధించి ప్రతి నెల లబ్ధిదారులకు లబ్ధి చేకూరేలాగా ఒక క్యాలెండర్, ఏడాది పొడవునా ఒక క్యాలెండర్ రూపొందించాలని చెప్పి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక నెలలో ఏదైనా తల్లికి వందనం లాంటి పథకం ఒక నెలలో వేస్తే, అన్నదాత సుఖీభావ లాంటి పథకం మరో నెలలో లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేయటం, అలాగే దీపం పథకానికి సంబంధించి ఇంకో నెలలో నగదు జమ, ఇట్లా ఏడాది పొడవునా ఒక్కో నెల ఒక్కో పథకానికి సంబంధించిన నగదు లబ్ధిదారుల ఖాతాలో పడేలాగా ఉండాలని చెప్పి ఇందులో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఏదైతే లబ్ధిదారులకి దీపం పథకం లబ్ధిదారులు ఉన్నారో ఇప్పటి వరకు ప్రభుత్వం 3 సిలిండర్లకు సంబంధించి ఉచిత సిలిండర్లు లబ్ధిదారులకు ఇస్తూ వస్తుంది. దీనికి సంబంధించి ముందు సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వారు తొలుత నగదు చెల్లించి ఆ తర్వాత 3 రోజులలోగా ఆ నగదు తిరిగి వారి ఖాతాలో జమవుతూ వస్తుంది. ఇకపై ఈ విధానం కాకుండా ఒకేసారి 3 సిలిండర్లకు సంబంధించిన నగదును ఒకేసారి లబ్ధిదారుల ఖాతాలో వేయాలి. ఏడాదిలో ఒక నెల ఎంచుకుని ఆ నెలకు సంబంధించిన ఆ నెలలో ఈ 3 సిలిండర్లకు సంబంధించిన నగదును లబ్ధిదారుల ఖాతాలో వేయాలని చెప్పి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన విధి విధానాలు ప్రభుత్వ పరంగా త్వరలోనే రూపొందించేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే జూన్ 12వ తేదీ ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారో, ప్రభుత్వం ఏర్పడిందో జూన్ 12 ఆ ఏడాది అవుతున్న సందర్భంగా దీనికి సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఆ రోజు చేపట్టాల్సింది ఏదైతే వితంతువులు అలాగే ఒంటరి మహిళలకు సంబంధించి గత ప్రభుత్వం వాళ్ళకి సంబంధించిన పింఛన్లు నిలుపుదల చేసిందో వాటిని తిరిగి పునరుద్ధరించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 1,00,000 మంది మహిళలు వితంతువులు కానీ ఒంటరి మహిళలు కానీ ఉన్నారో వారికి సంబంధించి పింఛన్లు ఇవ్వనున్నారు. అలాగే పింఛన్ల పథకంతో పాటు తల్లికి వందనం ఏదైతే తల్లుల ఖాతాలో పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సంబంధించి చదువుకునేందుకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించిందో ఇది తల్లికి వందనం పథకాన్ని జూన్ 12వ తేదీ నుంచి ప్రారంభించాలని చెప్పి ఇక్కడ నిర్ణయించారు. అలాగే అన్నదాత సుఖీభవ ఏదైతే రైతులకు ఖాతాలో కేంద్ర ప్రభుత్వం కొంత నిధులు ఇస్తే మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం జోడించి దీనికడ ఒక క్యాలెండర్ లాగా రూపొందించి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ని ఈ జూన్ 12వ తేదీన ఇవ్వాలని చెప్పి ఇక్కడ నిర్ణయించారు. అలాగే అటు ప్రభుత్వ పార్టీకి సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏదైతే 2014-19 మధ్య వివిధ ప్రభుత్వ పనులు చేశారో తెలుగుదేశం నేతలు కానీ వారికి సంబంధించిన బిల్లులు ఇంతవరకు పెండింగ్ లో ఉండటాన్ని కూడా తీవ్రంగా పరిగణించింది. వాటిని కూడా వీళ్ళంత త్వరితగతిన చెల్లింపులు చేసేలాగా ఒక నిర్ణయం తీసుకున్నారు. అలాగే దీంతో పాటుగా ఏదైతే మై టీడీపీ పేరిట ఒక యాప్, అధికారిక యాప్ తీసుకొచ్చి ఇకపై పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కానీ పార్టీ నేతలకు సంబంధించి కానీ అలాగే పార్టీ సంబంధిత అన్ని అంశాలని ఆ మై టీడీపీ యాప్ ద్వారా అమలు చేయాలని చెప్పి మరో నిర్ణయం తీసుకున్నారు. అలాగే మహానాడు ఏదైతే ముందుగా అనుకున్నట్టే కడపలో 27, 28, 29 3 రోజుల పాటు మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒకసారి ఒక పదవిలో ఉన్న వాళ్ళు 3 సార్లు కంటే ఎక్కువ ఆ పదవిలో ఉండకూడదు, దీంట్లో మార్పులు చేయాలని చెప్పి మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం పొలిట్ బ్యూరో సమావేశంలో తీసుకున్నారు. ఏదైతే 3 పర్యాయాలు మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వాళ్ళు ఇక వాటిని తొలగించి వారు ఆ పై స్థాయి పదవి లేదా సమాంతరంగా మరో పదవి ఇచ్చేలాగా తీసుకోవాలని చెప్పి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు మొత్తం 3 గంటల పాటు సాగిన సుదీర్ఘ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. షాహిన్, అయితే కృష్ణ, ఈ పొలిట్ బ్యూరోలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు కూడా కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఒక కీలక హామీ అనేది ఇచ్చింది. అది గత ఏడాది దసరాలోపే అమలు చేయాలనుకున్న రాష్ట్రంలో ఆర్టీసీ నష్టాల్లో ఉన్నందున అలాగే బస్సులు ఈ పథకం అమలు చేసేందుకు సరిపడినన్ని బస్సులు లేక పథకం అమలు అనేది వాయిదా పడుతూ వస్తుంది. దీనికి సంబంధించి కూడా విధి విధానాలు రూపొందించి మరో 2 నెలల్లోనే దీన్ని కూడా పట్టాలకి ఎక్కించాలని చెప్పి నిర్ణయించారు. ఏదైతే నెలకో సంక్షేమ పథకానికి సంబంధించి ఏడాది క్యాలెండర్ అనేది రూపొందించుకున్నారో ఈ పథకాన్ని కూడా ఒక నెలలో ఒక క్యాలెండర్ లో భాగంగానే దీన్ని కూడా ప్రారంభించాలని చెప్పి పొలిట్ బ్యూరోలు నిర్ణయం తీసుకున్నారు. ధన్యవాదాలు కృష్ణ.
దేశంలో సెమీకండక్టర్ల రంగాన్ని మరింత ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్లో 3,706 కోట్లతో 6 సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. తద్వారా 2,000 మందికి పైగా ఉపాధి లభించనుంది. సెమీకండక్టర్ల యూనిట్లో నెలకు 3,60,00,000 చిప్ల ఉత్పత్తి జరుగుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. 270 వర్సిటీల్లో విద్యార్థులకు సెమీకండక్టర్ల సాంకేతికతపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సెమీకండక్టర్ల సాంకేతికతపై 70 స్టార్టప్లు పనిచేస్తున్నాయని, పరిశ్రమల అవసరాల మేరకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారని వివరించారు. సెమీకండక్టర్ల పరికరాలు కూడా భారత్లో తయారీకి కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి వెల్లడించారు. जो सेमीकंडक्टर की ट्रेनिंग एकेडमिक इंस्टीट्यूशंस में हुई उसका रिजल्ट अब दिखने लगा है. उसका रिजल्ट मैं आपको बताऊं, स्टूडेंट्स ने जो चिप्स डिज़ाइन की है उसमें से 20 चिप्स ऐसी हैं जो सेलेक्ट हुई है थ्रू अ प्रोसेस. प्रॉपर एक प्रोसेस रन किया जाता है, प्रोफेशनल्स इंजीनियर्स उस प्रोसेस को रन करते हैं. उसमें से 20 चिप्स ऐसी डिज़ाइन की सेलेक्ट की गई है जिनको मोहाली सेमीकंडक्टर लेबोरेटरी में SCL मोहाली में मैन्युफैक्चर किया जाएगा. एक सिग्निफिकेंट चेंज है ये माइंडसेट में. स्टूडेंट्स जिनको पहले बुक्स में पढ़ना होता था उसकी बजाय अब वो रियल एक्चुअल जो टूल्स इंडस्ट्री में यूज होते हैं, एक्चुअल सॉफ्टवेयर टूल्स और IP कोर जितना भी चाहिए होता है, और ये फ्लो जब बनता है तब वो इंडस्ट्री एक बहुत ही अच्छे लेवल पे पहुंचती है. और ये अपन ने माने सेक्टर बाय सेक्टर इसी तरह का एक अप्रोच है. प्रधानमंत्री जी इंडस्ट्री को और एकेडेमिया को न्यू एजुकेशन पॉलिसी के तहत जोड़ने का एक विजन है. సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. 64 ఏళ్ల జస్టిస్ గవాయ్ హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఉపరాష్ట్రపతి ధన్ఖడ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులు జస్టిస్ గవాయ్కు అభినందనలు తెలిపారు. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన రెండో దళిత వ్యక్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ రికార్డులకెక్కారు. మహారాష్ట్రలోని అమరావతిలో 1960 నవంబర్ 24న జన్మించిన గవాయ్ 1985 మార్చి 16న న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. ఈ ఏడాది నవంబర్ 23 వరకు ప్రధాన న్యాయమూర్తి పదవిలో కొనసాగనున్నారు. భారత్, పాకిస్తాన్ తమ వద్ద బందీలుగా ఉన్న జవాన్లను పరస్పరం విడుదల చేశాయి. పాకిస్తాన్ అదుపులో ఉన్న BSF జవాన్ పూనం కుమార్ షా 3 వారాల తర్వాత విడుదలయ్యాడు. ఉదయం 10:30 గంటలకు అట్టారీవాగా సరిహద్దు వద్ద పాక్ రేంజర్లు పూనం కుమార్ షాను అప్పగించినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజు ఫిరోజ్పూర్ సెక్టర్లో భారత్ పాక్ అంతర్జాతీయ సరిహద్దు వెంట విధులు నిర్వహిస్తూ పొరపాటున పాక్ భూభాగంలోకి వెళ్లిన జవాన్ పూనం కుమార్ను దాయాది దేశం రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ సమీపంలో భారత్ పాక్ సరిహద్దులోకి చొరబడిన పాక్ రేంజర్ మహమ్మదుల్లాను పాకిస్తాన్కు BSF అప్పగించింది. ఆపరేషన్ సింధూర్పై తప్పుడు సమాచారాన్ని పోస్టు చేసిన చైనా అధికారిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ X ఖాతాను కేంద్ర ప్రభుత్వం భారత్లో బ్లాక్ చేసింది. ఈ వారం మొదట్లోనే బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం ద్వారా గ్లోబల్ టైమ్స్ను హెచ్చరించినట్లు తెలిసింది. Xలో పోస్టు చేసిన సమాచారాన్ని పునః పరిశీలించుకోవాలని, తప్పుడు వార్తలు ప్రచారం చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికింది. పాకిస్తాన్పై సానుభూతి చూపేలా కొన్ని X ఖాతాల్లో ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నాయని భారత రాయబార కార్యాలయం మరో పోస్టులో వివరించింది. బాధ్యతాయుతమైన మీడియా సంస్థలు కూడా తప్పుడు సమాచారాన్ని ప్రచురించడం సరికాదని, జర్నలిస్టు విలువలను కాలరాయడమేనని ఆక్షేపించింది. ఇదే కారణాలతో చైనాకు చెందిన XH న్యూస్, తుర్కీకు చెందిన TRT వరల్డ్ను కూడా భారత ప్రభుత్వం విత్హోల్డ్లో పెట్టింది.